అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రోడ్లు ఉన్నాయా? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ రోడ్లు ఉన్నాయి సార్. కొన్ని మారుమూల ప్రాంతాలకి అంటే కొండ ప్రాంతాలలో చిన్న చిన్న రహదారులు కొంచెం వేయడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటే వేయట్లేదు. అయితే కనీసం ట్రాక్టర్ పోయేదానికైనా ఉన్నాయా సార్? ప్రధానమంత్రి గ్రామీణ సడక్ రోడ్లు మాత్రం పూర్తి స్థాయిలో ఏజెన్సీలో ఉన్నాయి. కొన్ని చోట్ల ఇట్లా పైకి ఎక్కేటప్పుడు గ్రావెల్ రోడ్లు తప్ప సీసీ ర్యాంపులు వేసారు సార్. అట్ల చోట సీసీ ర్యాంపులు వేసారు. కొన్ని నాణ్యత లోపం వల్ల నాణ్యత రూపము పాత గవర్నమెంట్ లో వేయలే కదా. వేయలేదు. నాణ్యత ఉన్నవాళ్ళు అసలు వేయలేదు. ఇది మేము మొన్న మీకంటే సబ్జెక్ట్ కోసం ఆగస్టు 27 కడపలో పాల్గొనండి. ఇక్కడ నేను మన ఆఫీస్లో పాపం ట్రైబల్ వచ్చినది మెయిన్ పాయింట్ మనదే. హాస్పిటల్ సంబంధించి వాళ్ళకు దూరం కావడము, వాళ్ళకు మందులు తక్కువ ఉండడము, ప్లస్ వాళ్ళకి కిందికి వచ్చేయడం వల్ల డెలివరీకి ఇబ్బంది పడి చనిపోతారట. తల్లి చనిపోయింది, మనం ఒకటి వాళ్ళు చెప్పేది బిడ్డ చనిపోయింది, కొందరు వస్తే తల్లి చనిపోయిందట. మనకు కూడా గిరిజన దినోత్సవం రోజు ఆగస్టు 9 రోజు దీనిపైన కాన్సన్ట్రేషన్ ప్రధానంగా. మీరు కూడా మీ ప్రోగ్రామ్ వస్తుంది కదా, ఇప్పుడు ఇది సీరియస్గా తీసుకోండి సార్. చనిపోవడం అనేది జరుగుతుంది మెయిన్ డెలివరీ. అక్కడ ఇది స్పెషల్ ఫండ్స్, స్పెషల్ డాక్టర్లు, స్పెషల్ స్టాఫ్ పెడితే తప్ప కుదరని పని. దీంట్లో అత్యధిక పాయింట్ ఇదే గిరిజన ఏరియా. మన అక్కడే అరకు ప్రాంతం, అరకు అల్లూరు జిల్లా, పాడేరు అంటే జిల్లాలో అల్లూరు జిల్లా, అరకు జిల్లానే కదా మెయిన్ జిల్లాలో అన్ని హాస్పిటల్. మనది సార్ మంది మైదానం ప్రాంతం, మనది కొండ ప్రాంతం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.